Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో we are going to discuss some important MCQs related to the టాపిక్ సబ్జెక్ట్ న్యూట్రిషన్ అనమాట. సో టాపిక్స్ ఏవంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. న్యూట్రిషన్లో న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్, మాల్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్ రిలేటెడ్ MCQs. ఫర్ ది ఎగ్జామ్ ఎవరిదంటే ఎంపీహెచ్ఏ వాళ్ళది, ఏఎన్ఎం స్టాఫ్ వాళ్ళకి. నాట్ ఓన్లీ టు దెమ్, ఎవరికైనా దోస్ ఆర్ హ్యావింగ్ ద సబ్జెక్ట్ న్యూట్రిషన్ లైక్ నర్సింగ్లో కూడా ఉందన్నమాట. సో వాళ్ళకు కూడా ఈ ఎంసీక్యూస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సో అలా ప్రిపేర్ చేశాను. సో షెల్ వి స్టార్ట్ ద వీడియో నౌ? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, a deficiency of which vitamin can lead to night blindness? సో కింద ఇచ్చిన వాటిలో ఏ విటమిన్ నైట్ బ్లైండ్నెస్ని వస్తుంది అంటారు. నైట్ బ్లైండ్నెస్ అంటే చీకట్లో కనిపించదన్నమాట రాత్రి వేళలో. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వైటమిన్ B12, వైటమిన్ D, వైటమిన్ A, వైటమిన్ K. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, వైటమిన్ ఏ. ఓకేనా? అందుకే మనము పిల్లలకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా 1 స్పూన్ అనేది వైటమిన్ ఏ సిరప్ తాగిస్తాము. ఓకేనా? యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్స్గా. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, అనీమియా ఈజ్ కామన్లీ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్. అనీమియా దేని ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వైటమిన్ సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం. Did you guess the answer? It's an option B, ఐరన్. ఓకేనా? ఐరన్ వల్ల అనీమియా వస్తుంది. అందుకే మీరు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నమాట, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే. సో ఐరన్ రిచ్ డైట్ ఏముంటాయి? ఎక్కువగా బెల్లం పట్టికలు తినమని చెప్పాలి. మీట్ లివర్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువగానంటే మునగాకులో కూడా చాలా ఐరన్ రిచ్ డైట్ ఉంటుంది. సో ఇది మీరు ఎడ్యుకేట్ చేయాలి. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద కమ్యూనిటీలో వెళ్తే చెప్పాలి జనాలకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ డిజీజ్ క్యారెక్టరైజ్డ్ బై స్వోలెన్ గమ్స్ అండ్ బ్లీడింగ్? అంటే ఏ వైటమిన్ డిఫిషియన్సీ డిజీజ్ అడుగుతున్నారు, వైటమిన్ అడగట్లేరు. డిజీజ్ది స్వోలెన్ గమ్స్ అండ్ బ్లీడింగ్ చూస్తామన్నారు. అంటే ఇవన్నీ వైటమిన్ డెఫిషియన్సీస్ అనమాట. ఇందులో ఏ డిజీజ్లో మనం స్వోలెన్ గమ్స్ అండ్ బ్లీడింగ్ చూస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బెరీ, పెలాగ్రా, స్కర్వీ, రికెట్స్. Did you guess the answer? It's an option C, స్కర్వీ. ఓకేనా? స్కర్వీ డిజీజ్లో మనం స్వోలెన్ గమ్స్ అండ్ బ్లీడింగ్ చూస్తాం. అది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. దానికి ఇంకో పేరేముంది? ఆస్కార్బిక్ యాసిడ్. ఓకేనా? సో ఇది ఏ సాల్యుబుల్ వైటమిన్? వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఎందుకంటే టూ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి, సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్లో బి అండ్ సి వస్తుంది. ఓకేనా? సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్లో ADEK. ఇవి డీటెయిల్గా కొన్ని న్యూట్రియంట్స్కి రిలేటెడ్ వీడియోస్ ఇంకా వేరే కూడా ఉన్నాయి నా ఛానల్లో. అందులో కూడా చూడండి. దాంట్లో మీకు బెరీ, పెలాగ్రా, రికెట్స్ ఏంటిది అనేది తెలుస్తుంది. ఓకేనా? సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏంటివి? పళ్ళల్లో చూసుకుంటే సిట్రస్ ఫ్రూట్స్ అనమాట. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏవి వస్తాయి? ఆరెంజెస్ వస్తాయి, నిమ్మకాయలు వస్తాయి. ఓకేనా? బెర్రీస్ అంటారు, స్ట్రాబెర్రీస్, కాలా జామున్. ఓకే? కీవీ అని ఉంటగా, కీవీ కూడా చాలా రిచ్ వైటమిన్ అనమాట. పపాయలో కూడా ఉంటుంది, గోవా జామకాయలో కూడా ఉంటుంది, పైనాపిల్లో ఉంటుంది. మళ్ళీ వెజిటేబుల్స్లో చూసుకుంటే కాలీఫ్లవర్లో, పాలకూర, టమాటా, బ్రాక్లీ, మళ్ళీ ఆలుగడ్డ, పొటాటోస్, మళ్ళీ ఆమ్లాలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద రిచ్, అంటే వైటమిన్ సి రిచ్ కంటెంట్ ఫుడ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ ఈజ్ కాజ్డ్ బై ఎ డెఫిషియన్సీ ఆఫ్. గాయిటర్ ఏ న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అయోడిన్, ఐరన్, జింక్, వైటమిన్ ఏ. Did you guess the answer? Option A, iodine. Okay, goiter will cause by the deficiency of iodine. Iodine rich content foods ఏముంటాయి? Seaweeds, fish,
మిల్క్ ప్రోడక్ట్స్లో చీజ్లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, దెన్ వెజిటేబుల్స్లో పొటాటోలో ఉంటుంది, కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్, దాంట్లో కూడా అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎగ్ యోక్ అంటారు కదా, ఎల్లో పార్ట్ ఆఫ్ ద ఎగ్, సో దాంట్లో కూడా అయోడిన్ రిచ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రోన్యూట్రియంట్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ థైరాయిడ్ ఫంక్షన్? థైరాయిడ్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే ఏ మైక్రోన్యూట్రియంట్ అవసరం పడుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అయోడిన్, ఐరన్, జింక్, వైటమిన్ డి. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, అయోడిన్. ఓకేనా. గాయిటర్ ఎక్కడ ఫామ్ అవుతుంది? నెక్ రీజన్లోనే కదా, అంటే థైరాయిడ్కే ఎఫెక్ట్ అవుతుంది. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అనమాట గాయిటర్. సో అయోడిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనం దీని గురించి ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. ద నెక్స్ట్ క్వశ్చన్, క్వాషియార్కర్ ఈజ్ ప్రైమర్లీ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్. క్వాషియార్కర్ అనే డిజీజ్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్. Did you guess the answer? It's an option A, ప్రోటీన్స్. ఓకేనా. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లనే క్వాషియార్కర్ వస్తుంది. ఇది మోస్ట్లీ మన డెవలపింగ్ కంట్రీస్లోనే ఎక్కువగా చూస్తాము అండ్ పిల్లల్లో ఎక్కువగా చూస్తాము. దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ 6 months ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. దాని తర్వాత ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే ఉడకపెట్టిన గుడ్డు, దెన్ పప్పు దినుసులు, స్ప్రౌట్స్ అలాంటివి ఎక్కువగా పిల్లల్లో ఇవ్వాలి. సో మోస్ట్లీ ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల 1 to 3 years బేబీలోనే క్వాషియార్కర్ అనేది డిజీజ్ ఎక్కువగా చూస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, మరాస్మస్ ఈజ్ ఎ సివియర్ ఫార్మ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ కాజ్డ్ బై ఏ డెఫిషియన్సీ ఆఫ్. సో మరాస్మస్ అనేది మాల్ న్యూట్రిషన్ అనమాట. అది ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. Did you guess the answer? It's an option A, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్. అండ్ మోస్ట్లీ ఇది అండర్ 5 childrenలోనే ఎక్కువగా చూస్తాము. అండ్ మోస్ట్లీ అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లోనే ఈ మాల్ న్యూట్రిషన్ కండిషన్ అనేది ఎక్కువగా చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చైల్డ్ విత్ క్వాషియార్కర్ ఈజ్ లైక్లీ టు ఎగ్జిబిట్. అంటే క్వాషియార్కర్ తోటి ఎఫెక్ట్ అయ్యే చైల్డ్ ఎలా కనిపిస్తాడు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వేస్టింగ్ ఆఫ్ మజిల్స్, ఎడిమా, పోర్ గ్రోత్, ఆల్ ఆఫ్ ది అబవ్. Did you guess the answer? ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్. వేస్టింగ్ ఆఫ్ మజిల్స్, ఎడిమా, పోర్ గ్రోత్ ఇవన్నీ చూస్తాము. సో క్వాషియర్తో బాధపడే చైల్డ్ ఎలా కనిపిస్తాడు అని అంటే చాలా బక్కగా ఉంటాడు, కాలు చేతులన్నీ సన్నగా ఉంటాయి. ఎడిమా, బాడీ మొత్తం స్వెల్లింగ్ టైప్లో ఉంటుంది. అందుకే బేబీ హెల్తీగా చబ్బీగా ఉన్నాడా లేక ఎడిమాగా ఉన్నది అనేది డిఫరెన్షియేట్ చేయాలి. అండ్ పోర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా అకార్డింగ్ టు ద ఏజ్ ఉండవు. తన మైల్ స్టోన్స్ అనేవి అన్నీ డిలేగా ఉంటాయి. సో ఏబిసి అన్ని కండిషన్స్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనము చూస్తాం ఈ క్వాషియర్ తోటి ఎఫెక్ట్ అయ్యే చైల్డ్లో. 9th క్వశ్చన్, మరాస్మస్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై. అంటే మరాస్మస్ అనేది మాల్ న్యూట్రిషను. సో బేబీ ఎలా కనిపిస్తాడు మరాస్మస్తో ఎఫెక్ట్ అయిన బేబీ అని అడుగుతున్నారు. అంటే ఆ బేబీలో ఏం చూస్తాం. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఎడిమా, వేస్టింగ్ ఆఫ్ మజిల్స్, ఎన్లార్జ్డ్ లివర్, స్కిన్ పిగ్మెంటేషన్. Did you guess the answer? It's an option B, వేస్టింగ్ ఆఫ్ మజిల్స్. అంటే కాలు చేతులు అన్నీ సన్నగా ఉంటాయి అన్నమాట. ఎడిమా అయితే ఉండదు. మిగతా 3 సిమ్టమ్స్ చూడము. ఓన్లీ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద మరాస్మస్. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ సివియర్ PEM. PEM అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. సో ఏ బేబీ అయితే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతారో ఆ బేబీలో కామన్ కాంప్లికేషన్ ఏం చూస్తామని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇంక్రీజ్డ్ ఇమ్యూనిటీ, ఇంప్రూవ్డ్ కాగ్నిటివ్ ఫంక్షన్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎన్హాన్స్డ్ ఫిజికల్ గ్రోత్. Did you guess the answer?
ఇట్స్ అన్ ఆప్షన్ సి, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే వాళ్ళలో ఏమంటారు మాల్నరిష్డ్ పేషెంట్స్ కదా, ఇమ్యూనిటీ అయితే ఇంక్రీజ్ అవ్వదు, కాగ్నిటివ్ ఫంక్షన్, ఫిజికల్ గ్రోత్ వాళ్ళ దాంట్లో అయితే అన్ని డిలేడ్ డెవలప్మెంటే ఉంటుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఉండవు. అండ్ మోస్ట్లీ ఇవన్నీ డెఫిషియన్సీ వల్ల దే ఆర్ వెరీ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్ అనమాట. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 11th క్వశ్చన్, మాల్ న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాన్ లీడ్ టు, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో మాల్నరిష్డ్ అంటే మాల్ న్యూట్రిషన్ అవుతే అది దేనికి దారి తీస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ లో బర్త్ వెయిట్ బేబీస్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్, మెటర్నల్ మోర్టాలిటీ. ఆల్ ఆఫ్ ది అబౌవ్. ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి తనకు కాకుండా ఇంకా పుట్టబోయే బిడ్డకు కూడా కావాలి న్యూట్రిషన్. సో నార్మల్గా మనం తినేదానికంటే ప్రెగ్నెంట్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా తినాలి అని చెప్తారు. ఎందుకంటే 11 to 13 kgs తను పెరుగుతుంది. అండ్ మోస్ట్లీ డెవలప్మెంట్ అంటే బేబీ డెవలప్మెంట్, ఫీటల్ డెవలప్మెంట్కి చాలా ఏమంటారు న్యూట్రిషన్స్ థింగ్స్ కావాలి. ఒకవేళ ఇవన్నీ లేవనుకోండి, ప్రాపర్ డైట్ అనేది దొరకకపోతే ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు లో బర్త్ వెయిట్ బేబీస్, అంటే బేబీలో కూడా ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండదు అనమాట. మళ్ళీ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ, అది కూడా నార్మల్ అంటే టర్మ్ బేబీ పుట్టదనమాట. 9 months కంప్లీట్ కాకముందే షీ ఈజ్ ఏబుల్ టు గివ్ ద బర్త్ టు ద బేబీ. అండ్ మెటర్నల్ మోర్టాలిటీ, ఎందుకంటే ఏమంటారు వాస్కులారిటీ ఇంక్రీజ్ అవుతుంది, హెచ్బి లెవెల్ తగ్గిపోతుంది. సో దానివల్ల కార్డియాక్కి ఇష్యూస్ అవుతాయి. సో అన్ని ఇష్యూస్ వస్తాయి. హెచ్బి లెవెల్ తగ్గడం వల్ల ఏమంటారు ఎస్ఓబి కూడా వస్తుంది తనకి. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మదర్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మనము ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్లో మాల్నరిష్డ్ చూసామనుకో, దిస్ ఏబిసి 3 కండిషన్స్ చూస్తాము. 12th క్వశ్చన్, మాల్నరిష్డ్ చిల్డ్రన్ ఆర్ మోర్ సక్సెప్టబుల్ టు, అంటే మాల్నరిష్డ్ చిల్డ్రన్లో ఎలాంటి లోపాలు చూస్తారు అని అంటే వాళ్ళు దేనికి ఎఫెక్ట్ అవుతారు ఎక్కువగా అని అర్థం సక్సెప్టబుల్ అంటే. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇన్ఫెక్షియస్ డిజీజ్, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, పోస్ట్ స్కూల్ పెర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. Did you guess the answer? It's an option D, ఆల్ ఆఫ్ ది అబౌవ్. అంతే కదండి, మాల్నరిష్డ్ చిల్డ్రన్లో వాళ్ళకి లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి ప్రతి చిన్నదానికి వాళ్ళు ఎఫెక్టివ్ అవుతారనమాట. కోల్డ్, కాఫ్, జ్వరం అలాంటివన్నీ వచ్చేస్తుంటాయి వాళ్ళకి. కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే వాళ్ళ దాంట్లో పూర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే ఏజ్కి తగ్గట్టుగా మైల్ స్టోన్స్ని వాళ్ళు రీచ్ అవ్వలేరు. సో బికాస్ ఆఫ్ దిస్ టూ, అంటే ఊకే జబ్బులు రావడం వల్ల ఏమంటారు మెమరీ పవర్ అలాంటిది కూడా స్లో స్టడీయింగ్ ప్రాసెస్ ఉంటుంది వీళ్ళది. ఏదైనా నేర్చుకోవాలన్నా అంత ఆసక్తి చూపెట్టరు, నేర్చుకున్న గుర్తు సరిగ్గా పెట్టుకోరు అనమాట. అందుకే బికాస్ ఆఫ్ దిస్ టు పోస్ట్ స్కూల్ పెర్ఫార్మెన్స్, స్కూల్కి సరిగ్గా వెళ్ళరు. సో అన్నీ ఆల్ ఆఫ్ ది అబౌవ్ చూస్తాము కాబట్టి ఇక్కడ ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13th క్వశ్చన్, మాల్ న్యూట్రిషన్ ఇస్ ఇన్ ఎల్డర్లీ ఇండివిజువల్స్ క్యాన్ లీడ్ టు. ఓకే, ఇక్కడ అందరికీ ఇస్తున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ అయిపోయింది, చిల్డ్రన్ అయిపోయింది, ఒకవేళ పెద్దవాళ్ళలో కూడా సరిగ్గా. అంటే ఇక్కడ చెప్పడానికి ఏంటిదని అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ అనమాట. ఓకేనా? సో ఒకవేళ ఎల్డర్లీ ఇండివిజువల్స్లో కూడా మాల్నరిష్డ్ ఉంటే వాళ్ళల్లో ఏం చూస్తాం, దట్ విల్ లీడ్స్ టు వాట్? So here the options they have given: increased risk of falls, weakened immune system, impaired wound in healing, or all of the above. Did you guess the answer? It's an option D, ఆల్ ఆఫ్ ది అబౌవ్. అంతే కదా. ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఫాల్స్ అంటే వీళ్ళు కరెక్ట్గా ప్రాపర్ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోతే వీళ్ళ కాల్షియం డెఫిషియన్సీ, రీఅబ్జర్ప్షన్ ఉండదన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళ ఏజే ఆస్టియోపోరోసిస్ కిందికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అడిషనలీ మళ్ళీ ఇంకా మనం బ్యాలెన్స్ డైట్ ఇవ్వకపోతే వాళ్ళ బోన్స్ ఎలా ఉంటాయంటే బ్రిటిల్ టు బ్రేక్, ఏదైనా దెబ్బ తగిలితే బ్రేక్ అయ్యే స్టేజ్లో ఉంటుంది అనమాట. అందుకే వీళ్ళు
అంత వెయిట్గా ఉండలేరు, ఊరికే పడిపోతూ ఉంటారు. అలాంటిది వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. ఆబ్వియస్లీ మనకు ఎప్పుడు బ్యాలెన్స్ డైట్ సరిగ్గా తీసుకోకపోతే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, వీక్ ఇమ్యూన్ ఉంటుంది. అండ్ ఇంపేర్ వోండ్ హీలింగ్, ఏదైనా దెబ్బ తగిలితే కూడా తొందరగా నయం అవ్వదు. అంటే ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్లో 3 కూడా ఉంటాయి. సో అందుకే ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. 14th క్వశ్చన్, విచ్ పాపులేషన్ గ్రూప్ ఈస్ పర్టికులర్లీ వల్నరబుల్ టు మాల్ న్యూట్రిషన్? అంటే ఏ పాపులేషన్ ఎక్కువగా మాల్ న్యూట్రిషన్కి వల్నరబుల్ అవుతారు అని అడుగుతున్నారు, అంటే రిస్క్ లాగా. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అడోలసెంట్, ఎల్డర్లీ ఇండివిజువల్స్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. అంతే కదండి, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ కూడా ఎక్స్ట్రా ఇంకా న్యూట్రిషన్స్ ఇస్తూనే ఉండాలి. ఓకేనా? సో అడోలసెంట్స్ కూడా గ్రోత్ అవుతూ ఉంటారు, సో వాళ్ళకు కూడా బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ ఇండివిజువల్, ఎల్డర్లీ ఓల్డ్ ఏజ్లో కూడా ఏమంటారు, బ్యాలెన్స్ డైట్ అనేది యూస్ఫుల్. యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రమ్ బర్త్ టు డెత్ అంటే మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూనే ఉండాలి. సో ఒకవేళ తీసుకోకపోతే ఏ ఏజ్ గ్రూప్ అయినా వల్నరబుల్ అవుతుంది, మాల్ న్యూట్రిషన్కి గురి అవుతారు. ఓకేనా? సో హియర్ ద ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్, ఏ కమ్యూనిటీ హెల్త్ నర్స్ క్యాన్ హెల్ప్ ప్రివెంట్ మాల్ న్యూట్రిషన్ బై? అంటే ఒక నర్స్, ఓకేనా, ఎవరైనా కమ్యూనిటీలో వర్క్ చేసే వాళ్ళు, అదే ఆక్సిలరీ నర్స్, మిడ్ వైఫరీ అయినా కూడా మాల్ న్యూట్రిషన్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం ఒక కమ్యూనిటీలో? సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఎడ్యుకేటింగ్ ద కమ్యూనిటీ అబౌట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఐడెంటిఫైయింగ్ అండ్ రిఫరింగ్ మాల్ నరిష్డ్ ఇండివిజువల్స్, ప్రమోటింగ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. అంతేనండి, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. హెల్దీ ఫుడ్స్ ఎందుకు తినాలనేది, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటివి అనేవి మనం ఎడ్యుకేట్ చేయాలి. మళ్ళీ ఎవరైతే మాల్నరిష్డ్గా కనిపిస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్దీ డైట్స్ తినమని ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ ఫుడ్ వల్ల ట్రీట్ అయితే ఓకే, అదర్వైజ్ వాళ్ళు మోడరేట్ సివియర్లో ఉంటే మనము రిఫర్ చేయాలి, ఓకేనా, హాస్పిటల్స్కి. దెన్ ప్రమోటింగ్ బ్రెస్ట్ ఫీడింగ్, సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్స్ ఫర్ 6 months, బేబీ 6 months ఉండే వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తీయమని ఎడ్యుకేట్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. 16th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మ్యాక్రోన్యూట్రియంట్? కింద ఉన్న వాటిలో ఏది మ్యాక్రోన్యూట్రియంట్ కిందికి వస్తుంది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: వైటమిన్ సి, ఐరన్, కార్బోహైడ్రేట్స్, జింక్. Did you guess the answer? It's an option C, carbohydrates. Okay, 2 types of nutrients ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ వస్తాయి, మైక్రోన్యూట్రియంట్స్లోనేమో విటమిన్స్, మినరల్స్ అని వస్తాయి. సో వైటమిన్ సి, ఐరన్, జింక్ విల్ కమ్ అండర్ మైక్రోన్యూట్రియంట్స్. సో హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మైక్రోన్యూట్రియంట్? ఓకేనా, మైక్రోన్యూట్రియంట్ దీన్ని కింద ఇచ్చిన వాటిలో అని అడుగుతున్నారు. సో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, అయోడిన్. Did you guess the answer? It's an option అయోడిన్. ఓకే, ఫ్యాట్ కూడా మ్యాక్రోన్యూట్రియంట్లోనే వస్తుంది. యాక్చువల్లీ మైక్రోన్యూట్రియంట్ అంటే ఏంటిది? మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏదైతే బాడీ ఎనర్జీ కోసం, డెవలప్మెంట్ కోసం, గ్రోత్ అండ్ డెవలప్ కోసం ఏదైతే ఎక్కువ మోతాదులో యూజ్ అవుతుందో. సో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి గ్రామ్స్లో కావాలి మన బాడీ వర్క్ చేయడానికి. అదే మైక్రోన్యూట్రియంట్స్ అంటే స్మాల్ అమౌంట్లో కావాలి, లైక్ మిల్లీగ్రామ్స్. అయోడిన్ కూడా మనం మైక్రోగ్రామ్స్లో తీసుకుంటాం. ఏవైతే మైక్రోగ్రామ్స్లో తీసుకుంటామో దట్ ఆల్ విల్ కమ్ అండర్ ద మైక్రోన్యూట్రియంట్స్ సచ్ as విటమిన్స్ అండ్ మినరల్స్. నెక్స్ట్ క్వశ్చన్, అనేమియా ఈజ్ కామన్లీ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ వాట్? అనేమియా దేని వల్ల ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హావ్ గివెన్: వైటమిన్ సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం. డైరెక్ట్ క్వశ్చన్, ఐ థింక్ ఆల్రెడీ యూ హ్యావ్ గెస్డ్ ద ఆన్సర్. ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఐరన్. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మాల్ న్యూట్రిషన్? కింద ఇచ్చిన వాటిలో ఏది రిస్క్ ఫ్యాక్టర్ మాల్ న్యూట్రిషన్కి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: హై ఇన్కమ్, అడిక్వేట్ ఎడ్యుకేషన్, పావర్టీ, యాక్సెస్ టు హెల్త్ కేర్. Did you guess the answer? It's an option B, it's an option C, పావర్టీ అనమాట. ఎందుకంటే హై ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ కొనుక్కోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అడిక్వేట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ విల్ టీచర్స్ను ఏది మంచిది ఏది చెడ్డదు అని. సో వాళ్ళు బ్యాలెన్స్ డైట్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్. యాక్సెస్ టు హెల్త్ కేర్, ఒకవేళ ఎవరికైతే స్తోమత ఉంటుందో వాళ్ళ హెల్త్ కేర్ని వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. పావర్టీ ఒక్కటే మాల్ న్యూట్రిషన్కి రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే వాళ్ళు పావర్టీ అంటే ఏంటి, బిలో పావర్టీ లైన్, వాళ్ళకి ఏది కొనాలన్నా చేయాలన్నా కష్టంగా ఉంటుంది. సో పావర్టీలో ఉన్న పేదవాళ్ళు, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్కమ్ ఉండదు, వాళ్ళకి హెల్త్ కేర్ అంటే ఏవైనా జబ్బులు వస్తే కూడా మంచి సదుపాయాలు ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఉండదు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ పావర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద బాడీ? సో ప్రోటీన్స్ ది ఫంక్షన్ ఏంటిది మన బాడీలో అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రొవైడింగ్ ఎనర్జీ, బిల్డింగ్ అండ్ రిపేరింగ్ టిష్యూ, రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్. Did you guess the answer? It's an option B, బిల్డింగ్ అండ్ రిపేరింగ్ టిష్యూస్. ఓకేనా, వోండ్ అంటే దెబ్బ తగిలినా లేక ఏదైనా టిష్యూస్ డెవలప్మెంట్కి ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతుంది, అందుకే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ప్రొవైడింగ్ ఎనర్జీకి కార్బోహైడ్రేట్స్, రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్కి ఫ్యాట్. చూడండి, బక్కగా ఉన్న వాళ్ళకి చాలా చలేస్తుంటుంది, కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి అంత అనిపించదు, అంటే ఫ్యాట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది అనమాట బాడీ టెంపరేచర్ని. అండ్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్ ఈజ్ ఐరన్. ఓకే, సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కామన్ సిమ్టమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్? అయితే ఏ సిమ్టమ్ కామన్ అని అడుగుతున్నారు మాల్ న్యూట్రిషన్కి. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇంక్రీజ్డ్ ఎనర్జీ లెవెల్స్, వెయిట్ గెయిన్, ఫెటిక్, స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, ఫెటిక్. అంతే కదా, అలసటగా ఉంటారు వీళ్ళు, త్వరగా నీరసపడిపోతారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏమి ఇంక్రీజ్గా ఉండవు, వాళ్ళ వెయిట్ గెయిన్ ఉండదు, దెన్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా వీక్గానే ఉంటుంది. సో 3 థింగ్స్ అయితే కాదు, హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ అబౌట్ ద వీడియో. సో ఈరోజు టాపిక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేస్తూ ఉండండి. మీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా కంటెంట్ నా ఛానల్లో ఉంది. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అంత డెప్త్గా మీకు ఇవ్వకపోయినా కూడా సింపుల్గా ఇస్తారు. సో ఆ సింపుల్ థింగ్స్ అయినా మీరు అటెంప్ట్ చేయడానికి మీకు నాలెడ్జ్ అవసరము. సో ఆ నాలెడ్జ్నన్నా మీరు గెయిన్ చేస్తారు అక్కడ. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. సో ఈ రోజుకి ఇంతే. We will meet in the next video. Until then, take care. Bye.